అనగా అనగా మాది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ధర్మయ్య, లచ్చమ్మ అనే నలుగురు అన్నదమ్ములు, 2 అక్క జిల్లాలు, మొత్తం 6. అందులో పెద్దవాడు తిరుపతయ్య, ఆయనకు 4 సంతానం. రెండవవాడిని నేను, నాకు 3 సంతానం. మూడవవాడు 2, ఒక 4వ వాడికి ఒక్కడే. అయితే నా స్టోరీ ఏంటంటే, నేను చిన్నతనం వెళ్ళి బడికి గవర్నమెంట్ స్కూల్కే పోయినా సర్వాపురం. ఎంతవరకు చదువుకున్నా అంటే 4th క్లాస్, 4వ తరగతి చదువుకున్నా. 4వ తరగతి చదువుకున్న తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే మా పెద్దన్న అనే టైంన ఆయన బిజినెస్ చేసేది, అంటే వ్యాపారం అంటే కిరాణా షాపు. అయితే ఆ రోజుల్లో కిరాణా షాప్ చేసుకుంటుంటే ఆయనకు పెళ్ళి అయింది. ఆయనకు అప్పుడు వరకు 2 పిల్లలు నడుతుంది. ఆయన అలాగైపోయింది, వేరుపడితే కుటుంబంలో మా తల్లిదండ్రులు ఏం చేసిందంటే, అరే మరి వాడు ఏర్పడ్డాడు కదా, మరి నీ పరిస్థితి నువ్వు కూడా అన్నతో పోయి సామాన్ తీసుకుంటే నీకు అంత ఒకటి ఉంటుంది కదా అంటే, నాకు ఆ రోజుల్లో కూడా నేను 4th క్లాస్ చదువుకున్నా ఇక్కడి వరకు, అంటే 4వ తరగతి చదువుకునే వరకు కూడా నాకు కొంచెం అవగాహన వచ్చి అది నిజమేలే అని అనుకుని పోయేది. ఆయన దుకాణంతో నేను పోకుంటూ నేను సామాన్ వరంగల్ పోయి కూడా తెచ్చుకున్న. 6 రోజుల్లో కూడా తెచ్చుకొని క్రమక్రమంగా డెవలప్ అవ్వుకుంటూ నేనే చేసుకుంటున్నాను. అట్లనే సుమారుగా ఇప్పటి వరకు, అంటే 87 సంవత్సరం నుంచి ఈ వ్యాపారంలోనే ఉన్న ఈ రోజు వరకు కూడా, అంటే 2021 వరకు కూడా వ్యాపారంలోనే ఉన్న ఈ రోజు వరకు. అయితే 80 సంవత్సరం వరకు పెళ్ళి అయింది నాకు. 80 సంవత్సరంలో దుస్సాపూర్లో అమ్మాయితో నాకు పెళ్ళి అయింది. అయితే అప్పుడు కూడా పెద్ద మొత్తంలో వ్యాపారం చేసినాం. 80 అంటే 90, 95, 97 దాకా నేను వడ్ల వ్యాపారం చేసిన, జ్యోతి పెస్టైలు అవి చేసిన కొన్నేళ్ళు దాకా. అట్లా క్రమక్రమంగా బిజినెస్ని రాణించిన ఇప్పటివరకు కూడా. అప్పుడు పెద్ద మొత్తం వేసేది, అప్పుడు మంచిగా మనకు అన్ని విధాలా పనిచేసాం కాబట్టి అది ఓకే అయిపోయింది. అయితే అట్లనే ఇప్పటిదాకా కూడా చేసుకుంటూనే ఉన్నా. ఇక 80లో పెళ్ళి అయింది. నాకంటూ 3 సంతానం. 3 సంతానంలో పిల్లల్ని ఫస్టే నేను చెప్పిన, మా నాన్నగారు 20 గుంటల పొలం ఇచ్చారా, మీకు నేను 20 గుంటల పొలం ఇయ్యలేను, ఎందుకంటే నేను చదివిస్తా, ఇంతవరకే చదువుకోండి, నాకు వచ్చాక చదువుకోండి అని చెప్పుకుంటున్నా. అయితే అదే మాట మీద రాయించుకున్నాక నేను సంపాదించలేను, మీరు సంపాదించడం మీరు చదువు రాకపోతే అమ్ముకుంటారు, కాబట్టి మీరు చదువు ఉండాలి అని నేను చదివిస్తే అందరినీ డిగ్రీ పాస్ చేసిన. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరు డిగ్రీ పాస్ అయిపోయింది, పీజీ కూడా చేసి. అంటే వీళ్ళందరూ చేసినాక నాకు ఆ రోజులనే కోరిక ఏంటంటే, చదువును మించింది ఆస్తి లేదు. ఆస్తి ఉంటే అమ్ముకొని గరీబులు అవుతారు, చదువు ఉంటే ఆస్తిని సంపాదించడం అంటారు. కాబట్టి చదివే ప్రాధాన్యత అనేది నేను ఎప్పుడు అంటే 85లో రాజు పుట్టిండు, 86లో ప్రకాష్ పుట్టిండు, 87లో జ్యోతి పుట్టింది. అంటే ఆ రోజులు అంటే 5-10 సంవత్సరాలనే వాళ్ళను ప్రైవేట్ స్కూల్లో పంపించుకుంటూ, వాళ్ళు ఇంత అంటే సర్వాపురంలో ఏ ఒక్కరు కూడా ప్రైవేటుకు పంపించడం లేదు. అంటే ఆ రోజుల్లో పైసలు లెక్క చేయకుండా చదువే ముఖ్యం అనేది నా అభిప్రాయం ఉండేది. అట్లా చదువుకున్న తర్వాత అందరూ పాస్ అయిపోయారు. సరే, అనివార్య కారణం వల్ల కొంతమంది నడిపోనికి, అంటే చిన్నోనికి జాబ్ సంపాదించుకున్నాడు, కష్టపడి ఇంకెక్కువ కష్టపడాడు అనికి వచ్చింది. పెద్దోనికి ఏం రాలేదు, ఇబ్బంది పడుతుంది. అమ్మాయికి ఇది 2019 పెళ్లి చేసింది. సరే, ఆమెకు అనుకూలంగా చేసిన అయిపోయింది. అయితే ఈ విషయం ఇదేనట్టు. అప్పటి వరకు నేను దుకాణంతో 6 నుంచి 20 వరకు కష్టపడుకుంటూనే ఉన్నాం. సుఖం అనేది లేదు, పైసల సుఖం కాదు, మనసు సుఖం పడకుండానే ఉన్నాం. ఇప్పటివరకు కూడా విషయం ఇది. ఇంకా కష్టపడాలనేది చూసుకొని ఉన్నాం, ఎందుకంటే పైసా అనేది మనకు అవసరం. అప్పుడు ఆ రోజుల్లో తెలివి ఉండాలంటే చదువుకోవాలి అనేది నాకు అభిప్రాయం వచ్చింది. నేను అదే విధంగా వాళ్ళకి హామీ ఇచ్చిన, ఏ వస్తువులు కొనుక్కున్నా జమ ఖర్చు రాసుకునేది, అట్లనే చేసుకునేది. ఇప్పుడు కూడా మీరు కూడా అట్లా ఉన్నారని నా కోరిక. ఇంకా కష్టపడుతూనే ఉంటాం, ఉన్నంతకాలం కష్టపడాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ మనకు ఉన్నదనే కాదు, ఈరోజు ఒక్కరోజు హాస్పిటల్ పోతే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అంటే అవి సరిపోవు, మనకి ఉన్నాయనేది మనం సాపేసుకోవడానికి కాదు. ఎన్నిన్నో తక్కువ. నాకంటూ 2 కొడుకున్నారు, నాకంటూ ఒక కొడుకున్నారు అని ఆలోచించి ఎంత ముందు పోతే అంత మంచిది. మనం పోయాక కొడుకులకి మనం పోకపోతే మనకే ఉంటుంది. మనకు పోయిన తర్వాత ఏం లేకపోతే కూడా కొడుకులో కూడా బాధే కదా అనేది ప్రతి ఒక్కరికి రావాలి. అది విషయం. ఇది విషయం. బాయ్ బాయ్.
Stay home, stay stay. Stay home, stay Stay stay. home, stay stay. Bye bye. Bye Stay bye. home. Bye Stay home, stay safe. Bye bye. bye.